రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని శత్రజాపల్లిలో నూతన అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు, ప్రాథమిక విద్యకు అంగన్వాడీలు ఎంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులు తెస్తుంది. 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. అలాగే మర్రిపల్లిలో రైతు విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ప్లాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ 99 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 6వ తేదీ నుండి ప్రతి వారం కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి కార్యక్రమాల అమలు తీరు తెన్నుల్ని గ్రామాల్లోకి వెళ్లి గ్రామ సభల ద్వారా చెప్పడం, ర్యాలీల ద్వారా చెప్పడము, చైతన్యపరచడము, స్ఫూర్తిని నింపడము, ప్రజాపాలన జరుగుతున్న అభివృద్ధిని చెప్పడంతో పాటు ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయా ప్రాంతాల్లో కావాల్సినటువంటి కూడా సమావేశం ద్వారా తీసుకొని గ్రామ సభలు పెట్టుకున్నాం, మండల సభలు పెట్టుకున్నాం, నియోజకవర్గ సభలు పెట్టుకున్నాం, జిల్లా స్థాయి సభలు కూడా పెట్టుకొని ఆయా ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారమే వేదికగా ఈ 19 డేస్ ప్రణాళికను మనం పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇప్పుడు మహిళా వారోత్సవాలు అందులో భాగంగా ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి స్కూళ్లను ప్రారంభం చేసుకోవడమే కానీ మహిళలను చైతన్యవంతులు చేయడానికి చేసే కార్యక్రమాల్ని ఇప్పుడు ఇక్కడ జిల్లా కేంద్రంలో ఒక కార్యక్రమం ఉంది. చాలా మంది ఫంక్షన్ హాల్లో కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ కార్యక్రమం మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. అంగన్వాడీకి సంబంధించినటువంటి ఈ పక్కా భవన నిర్మాణాలు ఈ జిల్లాలో ఇంచుమించు 100 పైన మనం మంజూరు చేసుకున్నాం. ఈ నియోజకవర్గంలో కూడా 50 పైన మంజూరు చేసుకొని నిర్మాణం కాబట్టి అన్నింటి కూడా ఈ స్కూళ్లకు సంబంధించిన వాటిని ప్రారంభం చేసుకొని పిల్లలకు ఆడుతూ పాడుతూ చదువుకునేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి దాంతో పాటు అంగన్వాడీ స్కూళ్లలో చేరినటువంటి వారికి అంగన్వాడీ టీచర్ ద్వారా ఈరోజు చిన్నారులకే కాకుండా బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు కూడా మేలైనటువంటి, మెరుగైనటువంటి, నాణ్యమైనటువంటి, పోషక ఆరోగ్య కోరుకున్నటువంటి భోజనాన్ని అందించేటువంటి సందర్భం